నీ మీద ఏర్పాటు ఉందనుకో తమ్ముడా, దేవుని ప్రణాళిక నీ మీద ఉందనుకో, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తుంటాడు. నీకే అర్థమవుతుంటుంది దేవుని ప్రణాళిక నా మీద ఉంది, నేను సేవ చేయాలి అనే స్పష్టత నీ ప్రేరణ ద్వారా కావచ్చు, నీలో నుండి ప్రేరణ ద్వారా కావచ్చు, ఆత్మస్వరం కావచ్చు, దేవుడిచ్చే దర్శనం, స్వప్నం, ప్రవచనం, అలాగే ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తాడు. స్త్రీకైనా పురుషుడికైనా అందరికీ చెప్తున్నా, నీ మీద దేవుని సేవా పిలుపు ఏర్పాటు ఉంటే అది నీకు స్పష్టపరుస్తుంటాడు. దేవుడు పదే పదే నీతో మాట్లాడుతుంటాడు, నువ్వు రా, నా పని చేయాలి, నువ్వు రా అని మాట్లాడుతుంటాడు. కొంతమంది సులభంగా లోబడతారు, కొంతమంది లోబడరు, మొరాయిస్తారు. మొరాయించినప్పుడు దేవుడు 1, 2, 3 చూస్తాడు. ఎంతకి వీడు లోబడట్లేదు అన్నప్పుడు యాకోబు తొడ గూటి మీద కోటింగ్ ఇచ్చినట్టు కోటింగ్ పడిద్ది. ఎందుకంటే కోటింగ్ పడకపోతే నువ్వు లొంగి లైన్లోకి రాకపోతే నీ ద్వారా రక్షింపబడాల్సిన ఆత్మలు నశించిపోతాయి. దేవుని ఏర్పాటు నీ మీద ఉంది, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది, నీకు కూడా ఆసక్తి ఉంది. కానీ ఏం చేద్దాం, కొన్ని ఒత్తిళ్లను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు తెగించి అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. కాబట్టి దేవుడు నువ్వు తెగించేటట్టు చేస్తాడు.